కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీ 2 రోజుల సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం జగన్ సభకు హాజరవుతారా లేదా అని ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. కానీ జగన్ సభకు హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. రెండో రోజు అసలు సభకే రాలేదు. ఇక ముందు జరిగే సమావేశాలకు వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం సాధించిన జగన్ వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. అయితే వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. జగన్తో పాటు మరో 10 మంది మాత్రమే గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా జగన్కి రాలేదు. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. 2 రోజుల క్రితం వైసీపీ నేతల సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పడం చూస్తుంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం లేదంటున్నారు. వచ్చినా తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే స్పీకర్ ఎన్నిక రోజు కూడా గైర్హాజరయ్యారని చెబుతున్నారు. గత ప్రభుత్వం చూపిన బాటలోనే ఇప్పుడు అధికార పార్టీ కూడా వెళ్తుంది. దీనికి తోడు గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ, రచ్చ జరగడం ఖాయం. దీంతో జగన్ అండ్ టీం ఈ పరిస్థితి ఎదుర్కొనడం కష్టం. దీనికి తోడు గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలు ఎవరూ ఈసారి ఎన్నికల్లో గెలవలేదు. గెలిచిన 11 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. అందులోనూ పెద్దగా వాయిస్ కూడా వారికి లేదు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారే. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆర్ ముత్యంలింగం, ఎం విశ్వేశ్వరరాజు, టి చంద్రశేఖర్, బి శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధా, ఏ అమర్నాథ్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, బి విరూపాక్షి, పి ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి మినహా ఎవరూ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి. ద్వారకనాథరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, దాసరి సుధా గతంలో ఎమ్మెల్యేలుగా చేసినా పెద్దగా వాయిస్ లేని వాళ్ళు. మిగిలిన 5 ఎమ్మెల్యేలు కొత్తగా సభలోకి అడుగు పెడుతూ ఉండటంతో వీరి మీద ఆశలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వీరితో అసెంబ్లీకి వెళ్లే కంటే జనంలోకి వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారని టాక్. సభకు దూరంగా ఉండాలన్నదే జగన్ ఫైనల్ నిర్ణయమని అంటున్నారు. సభలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోగా తమను రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తారని, దానికి అవకాశం ఇచ్చే కంటే సభకు తాము దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తుంది. 5 ఏళ్ల పాటు ఈ ఎమ్మెల్యేలతో సభలో పోరాటం చేయడం కష్టమేనని భావిస్తున్న జగన్ అసెంబ్లీకి దూరంగానే ఉండనున్నారని తెలుస్తుంది. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనానికి దగ్గరవ్వాలన్న యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగానే ఆయన వ్యూహం ఉండనుంది అని స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.